జెడ్పీటీసీ బైపోల్లో పోలింగ్ కేంద్రాల వివాదం నడుస్తోంది. నల్లగొండవారిపల్లిలో స్థానికులు ఆందోళన చేపట్టారు. నల్లగొండవారిపల్లి నుండి నల్లపురెడ్డిపల్లికు పోలింగ్ బూత్ ని మార్చారు. పోలింగ్ బూత్ మార్చడంపై మండిపడుతున్నారు స్థానికులు. మా పోలింగ్ బూత్ లోనే ఓటేస్తాం, లేదంటే ఓట్లే వేయమంటున్నారు. ఓటింగ్ స్లిప్లు పంచేందుకు వచ్చిన అధికారులను తిప్పి పంపేశారు స్థానికులు. గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని కొనసాగించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు నల్లగొండవారిపల్లి ఓటర్స్. 2018 నుంచి మేము ఓటు హక్కు ఇక్కడే వినియోగించుకుంటున్నాము. ఈ రోజు నలుపుడిపల్లికి వచ్చి ఓటు వేయమంటే మేము ఎందుకు వేసాము? మేము అక్కడికి వచ్చి వేసే ప్రసక్తి ఉండదు. ఇక్కడ జరిగితే మేము ఇక్కడ వేసాము, లేదంటే మేము ఓటు వేయం. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ జిల్లాలో ఉండకూడదన్నారు ఎస్పీ. పులివెందుల్లో ఒక 500 మంది, అదేవిధంగా ఒంటిమిట్టలో ఒక 500 మంది చొప్పున బందోబస్తుకి పోలీసుల్ని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ని బందోబస్తులో పెట్టడం జరుగుతూ ఉంది. పులివెందుల్లో ఉన్నటువంటి 9 పోలింగ్ లొకేషన్స్ కూడా క్రిటికల్ కేటగిరీ కింద ఉన్నాయి. అందువల్ల వాటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం యొక్క బయట సీసీ కెమెరాలతో నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి డ్రోన్స్ని, ఫాల్కన్, నేత్ర మొబైల్ కమాండ్ కంట్రోల్ వెహికల్స్ని కూడా దీనికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏవైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, ఇంతకుముందు ఎలక్షన్స్లో నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఒంటిమిట్ట, పులివెందుల ఏరియాల్లో దాదాపుగా 500 మంది వరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారాలన్నీ కూడా ముగుస్తాయి. వదిలిపెట్టి వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాము.